తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద జరిగిన హత్యా ప్రయత్నం గురించి మొన్ననే ఒక వీడియో చేసాం మనం. చిత్తూరు జిల్లాలో జరిగినటువంటిది. ఏదైతే వెహికల్లో వెళ్తుండగా వెనక నుంచి వచ్చి ఒక వెహికల్తో గుద్దడం, ముందు డోర్కి తగలటం, వెంటనే పక్కకి తీసి పెడితే వెనక నుంచి గుద్దారు. కాకపోతే ఏం కాలేదు. అందరూ పరుగులు పెట్టుకుని ఆ చుట్టుపక్కల పరిసరంలో పనిచేసే వాళ్ళందరూ వచ్చేటప్పటికి పారిపోయారు, టెంపోతో వచ్చి గుద్దారు అన్నట్టు. ఇప్పుడు ఈ వ్యవహారం అసలు ఏంటంటే కర్ణాటకతో లింక్ అయ్యి ఉంది అన్నటువంటి విషయం బయటపడింది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నాయకుడు హత్య కుట్ర చేశారన్న ఆరోపణలతో కర్ణాటకలోని కోలార్ రూరల్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ వినాయక్ని అరెస్ట్ చేసినట్టు తేలింది. 3 రోజుల క్రితం టీడీపీ నాయకుడు రఘుచంద్ర గుప్తా తమిళనాడులోని అరుణాచలం నుంచి కారులో తిరిగి వస్తుండగా ఐషర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు స్వల్పంగా దెబ్బతింది. ఇది ప్రమాదం కాదని హత్యాయత్నమని బాధితుడు గంగవరం పోలీసులు ఫిర్యాదు చేశారు. శ్రీనివాసరెడ్డి అనే స్థానిక వ్యక్తి ఫోన్ సంభాషణల ఆధారంగా కానిస్టేబుల్ వినాయక్ని గంగవరం పోలీసులు గురువారం రాత్రి అదుపులో తీసుకున్నారు.